జలంధరుడు. ఈ జలంధరుడి యొక్క జన్మ వృత్తాంతం చాలా విచిత్రంగా ఉంటుంది. దక్షయజ్ఞం జరిగినప్పుడు సతీదేవి యోగాగ్నిలో భస్మైపోయింది. ఈ మాట విన్నటువంటి ఈశ్వరుడు విరాగి దేశాల వెంబడి తిరుగుతూ చివరికి హిమాలయ పర్వతాల్లో తపస్సు చేసుకోవడానికి వెళ్లిపోయాడు. అక్కడ తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. ఈ లోపల వజ్రాంగుడి యొక్క కుమారుడు తారకాసురుడు జన్మించాడు. అతన్ని సంహరించడానికి పార్వతీ పరమేశ్వరుల యొక్క వివాహం కావాలి. వారి యొక్క కుమారుడైనటువంటి కుమారస్వామి చేతిలోనే ఈ తారకాసురుడు సంహరించబడతాడు అనే విషయాన్ని మహావిష్ణువు చెప్పాడు. సరే, ఆ పరమేశ్వరి పర్వతరాజు ఇంట పార్వతిగా జన్మించింది. ఆవిడ శివుణ్ణి తప్పించి ఇతరుని ఎవరిని కూడా వివాహం చేసుకోను అని ఖచ్చితంగా చెప్పేసింది. మరి శివుడేమో విరాగి తపోదీక్షలో ఉన్నాడు. విరాగి అయినటువంటి ఆ శంకరుడి మనస్సును మార్చేటందుకు, అంటే విరాగి అయినటువంటి శివుణ్ణి సరాగిగా చేసేటందుకు మన్మథుడు శతవిధాల ప్రయత్నాలు చేశాడు. తన దగ్గర ఉన్నటువంటి 5 బాణాలు పంచబాణాలు ప్రయోగించాడు. మన్మథుడి యొక్క వికారాలకు శివుడు ఏమాత్రమూ లొంగలేదు. పైపెచ్చు శివుడికి ఆగ్రహం వచ్చింది. ఈశ్వరుడు యొక్క కోపాగ్నికి, అంటే ఆ 3వ నేత్రం తెరిచాడు. ఆ 3వ నేత్రం నుంచి వచ్చినటువంటి ఆ జ్ఞాన నేత్రం నుంచి వచ్చినటువంటి అగ్నికి మన్మథుడు కాస్త భస్మం అయిపోయాడు. మన్మథుడిని భస్మం చేసిన తర్వాత మిగిలినటువంటి ఆ శివుడి యొక్క నేత్రాగ్ని సముద్రంలో పడింది. అప్పుడు పెద్దదైనటువంటి ధ్వని వినిపించింది. ఆ శబ్దానికి లోకాలన్నీ కూడా గడగడలాడిపోయినాయి. భయకంపితులైనటువంటి దేవతలందరూ కూడా బ్రహ్మ దగ్గరికి పరిగెత్తారు. బ్రహ్మదేవుడు దేవతలందరినీ వెంట పెట్టుకుని సముద్రుడి వద్దకి వెళ్లి, సముద్ర, ఆ శబ్దం ఏమిటి అన్నాడు. అప్పుడు సముద్రుడు, బ్రహ్మదేవ, శివుడి యొక్క త్రేతాగ్ని సముద్రంలో పడి ఈ శబ్దం వచ్చిందయ్యా. ఆ అగ్ని నుంచి ఒక బాలుడు కూడా జన్మించాడు అని ఆ బాలుని చూపించి, బ్రహ్మదేవ, ఇతడికి నామకరణం చేసి జాతకం చెప్పవలసింది అన్నాడు. ఆ బాలుని చూసినటువంటి బ్రహ్మదేవుడు, వీడు జలాంతర్భాగాన నివసిస్తూ ఉన్నాడు కాబట్టి జలంధరుడు అని పిలువబడతాడు. వీడు లోకకంటకుడవుతాడు, సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క చేతిలోనే సంహరించబడతాడు అని చెప్పేసి అన్నాడు. ఈశ్వరుని యొక్క క్రోధాగ్ని జ్వాలల నుంచి పుట్టినటువంటి వాడు కావటం చేత తమోగుణ ప్రధానుడైనాడు. రాక్షస కృత్యాలు చేయటం వల్ల రాక్షసుడయ్యాడు. ఈ రకంగా జలంధరుడు అసురుడైపోయాడు. క్రమేణా పెరిగి పెద్దవాడయ్యాడు. గొప్ప తపో సంపన్నుడు. యుక్త వయస్సు రాగానే కాలనేమి యొక్క కుమార్తె అయినటువంటి బృందను వివాహం చేసుకున్నాడు. ఒకసారి జలంధరుడు కొలువు తెరిచి ఉండగా రాక్షస గురువు అయినటువంటి శుక్రాచార్యుడు అక్కడికి వచ్చాడు. వచ్చినటువంటి ఆచార్యుణ్ణి సగౌరవంగా ఆహ్వానించి, విశేషాలు ఏమిటి అన్నాడు దానవేంద్రుడు. ఆ మాటలు విన్నటువంటి శుక్రాచార్యుడు, రాజా, ఏం చెప్పమంటావయ్యా? జరిగినవి జరుగుతున్నవి అన్నీ కూడా దుఃఖ కారణాలే. పూర్వకాలంలో దేవతలు రాక్షసులు ఇద్దరూ కలిసి పాల సముద్రాన్ని మదించారు. ఈ రకంగా పాల సముద్రాన్ని మదించగా దానిలో నుంచి ఉచ్ఛైస్రవం పుట్టింది. దాన్ని దేవతలు తీసుకుపోయారు. ఐరావతం వచ్చింది. దాన్ని దేవతలే పట్టుకెళ్లారు. కామధేనువు, కల్పవృక్షం వచ్చాయి. వాటిని కూడా దేవతలే తీసుకెళ్లిపోయారు. చివరికి అమృతం పుట్టింది. దాన్ని కూడా దేవతలే తాగేశారు. అమృతం తాగినటువంటి రాహువుని కాస్త చంపేశారు. ఇలా ఆ రోజున జరిగిందయ్యా. ఆ తర్వాత హిరణ్యకశ్యప, హిరణ్యాక్షులను దేవతలు చంపేశారు. వీళ్ళనే కాదయ్యా, ఇంకెందరో దానవ శ్రేష్ఠుల్ని సంహరించారు. పోని
ఇప్పుడు చూడవయ్యా, వైకుంఠాన్ని శ్రీహరి ఆక్రమించాడు, కైలాసంలో ఈశ్వరుడున్నాడు, దేవేంద్రుడు స్వర్గాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఈ రకంగా దేవతలందరూ కూడా సర్వ సౌఖ్యాలు అనుభవిస్తూ మన్నేమో అడవుల్లోకి నెట్టేశారు. బల పరాక్రమాలు కలిగినటువంటి దానవేంద్రుడివి నువ్వు రాజుగా ఉండంగా కూడా ఈ అన్యాయం ఇంకా ఈ అక్రమాలన్నీ జరుగుతూనే ఉన్నాయ్యా, ఇంకా ఇవి ఇలా జరగవలసిందేనా అన్నాడు. గతం నుంచి దేవతలు రాక్షసులకు అన్యాయం చేస్తూనే ఉన్నారు. ఈ మాటలు తలుచుకోగానే జలంధరుడి యొక్క రక్తం వేడెక్కిపోయింది. వెంటనే గస్మరుడు అనేటటువంటి రాక్షసుడిని పిలిచి ఇంద్రుడి దగ్గరికి దూతగా వెళ్ళరమ్మన్నాడు. గస్మరుడు ఇంద్రుడి దగ్గరికి పోయి, దేవేంద్ర, ఇంతకాలం నువ్వు స్వర్గ సుఖాలు అనుభవించావు, ఇక స్వర్గాధిపత్యాన్ని దానవేంద్రుడైనటువంటి జలంధరుడికి ఇచ్చేయి, లేకపోతే యుద్ధం తప్పదు అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి ఇంద్రుడు పగలబడి నవ్వుతూ, ఇంతకు ముందు ఎంతమంది రాక్షసులు పుట్టలేదయ్యా, వాళ్ళందరినీ విష్ణుమూర్తి సంహరించి పారేయలేదా? ఇప్పుడు అంతే జరుగుతుంది. జలంధరుడికి చేతనైతే యుద్ధం చేసి స్వర్గాన్ని గెలుచుకోమను అన్నాడు. ఇంద్రుడి యొక్క మాటలు దూత ద్వారా విన్నటువంటి జలంధరుడు కోపోద్రిక్తుడై ముందుగా వైకుంఠం మీద దండయాత్ర చేశాడు. జలంధరుడి యొక్క ధాటికి తట్టుకోలేక శ్రీ మహావిష్ణువు పారిపోయి మానస సరోవరంలో దాక్కున్నాడు. ఆ తర్వాత జలంధరుడు స్వర్గం మీద దండయాత్ర చేశాడు, స్వర్గాన్ని ఆక్రమించాడు. స్వర్గాధిపతి అయినటువంటి ఇంద్రుడు అరణ్యాలకు పారిపోయాడు. ఇంకా దేవతల పక్షాన యుద్ధం చేసేవాళ్లు లేరు. ఏం చేయాలో అర్థం కాలేదు దేవతలకి. ఇంతలో నారద మహర్షి అక్కడికి వచ్చాడు. నారద మహర్షితో దేవతలందరూ కూడా తమ యొక్క బాధలన్నీ మొరబెట్టుకున్నారు. నారద మునీంద్ర, జలంధరుడి యొక్క బాధలు పడలేకుండా ఉన్నాం, అతడితో యుద్ధం చేసేవాళ్లు కూడా లేరు, ఏం చేయాలో మాకు పాలుపోవటం లేదు, నువ్వే ఏదన్నా ఒక ఉపాయాన్ని చెప్పాల్సింది, ఒక దారి చూపించాల్సింది అని వేడుకున్నారు. అప్పుడు నారదుడు దేవతలతో, జలంధరుడు గొప్ప భక్తుడు, వేదాంగ విధుడు, బ్రహ్మవర ప్రసాది, ఈ కారణం చేత అతడిని యుద్ధంలో గెలవటం అనేది సాధ్యమయ్యే విషయం కాదు. పైగా అతడి భార్య బృందాదేవి, ఆవిడ పరమేశ్వరి యొక్క భక్తురాలు, మహాపతివ్రత. ఆవిడ యొక్క పాతివ్రత్యం చెడిపోతేనే గాని జలంధరుడు మరణించడు. కాబట్టి మీరంతా పరమేశ్వరుని ఆరాధించండి, నాకు చేతయింది నేనేం చేస్తాను అని అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోయాడు. నారదుడు ఇలా లోక సంచారం చేస్తూ జలంధరుడి యొక్క ఆస్థానానికి వచ్చాడు. నారద మహర్షిని ఉచిత రీతిని గౌరవించి, లోకాల్లో విశేషాలేమిటి అన్నాడు జలంధరుడు. దానికి నారదుడు, రాక్షసరాజా, నీ పాలనలో దేశమంతా సుభిక్షంగా ఉన్నది, సకాలంలో ఎండలు కురుస్తూ ఉన్నాయి, వానలు పడుతూ ఉన్నాయి, నువ్వు దేవతల్ని జయించావు, స్వర్గాన్ని ఆక్రమించావు, వైకుంఠం కైలాసం అన్నీ వశం చేసుకున్నావు. దానవేంద్ర, ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి గొప్ప వస్తువులన్నీ కూడా నీ దగ్గరే ఉన్నాయి. ఇంద్రుడిని ఓడించి అతని యొక్క ఐరావతము, ఇచ్ఛైశ్వర్యము కూడా నీ అధీనం చేసుకున్నావు. మహత్తరమైనటువంటి శక్తి గల కామధేనువు, కల్పవృక్షం, ఈ రెండు కూడా నీ అధీనంలోనే ఉన్నాయి. అష్టదిక్పాలకులు నీ అడుగులకు మడుగులెత్తుతూ ఉన్నారు. లోకంలో ఉన్నటువంటి శ్రేష్టమైనవన్నీ నీ అధీనంలోనే ఉన్నాయి, కానీ చిన్న లోపం కనిపిస్తోందయ్యా అన్నాడు. ఇంతవరకు తనను గురించినటువంటి పొగడ్తలు అన్నీ కూడా ఆనందంగా విన్నటువంటి జలంధరుడు ఈ లోపం ఏమిటో తెలుసుకోవాలి అని ఆతృతపడ్డాడు. ఏమిటి మునీంద్ర, ఏమిటా లోపం అన్నాడు. దానికి నారదుడు, అబ్బే పెద్ద లోపమేం కాదయ్యా, ప్రశస్తమైనటువంటి వస్తువులన్నీ నీ దగ్గరే ఉన్నాయి కదా, కానీ కాకపోతే అందాల రాశి, లోకోత్తర సౌందర్యవతి, అపరంజ బొమ్మ, ఆవిడ మాత్రం నీ దగ్గర లేకుండా ఇంకోళ్ళ దగ్గర ఉన్నది అంటేను అన్నాడు.
ఆ మాటలు వినంగానే స్త్రీ మీద ఉన్నటువంటి వ్యామోహం ఒక పక్క, ఆమెను స్వాధీనపరుచుకోలేకపోయాను అనేటువంటి అవమానం ఇంకో పక్క, ఈ రెండు కలిసి పీడించడం మొదలుపెట్టాయి. ఇంకా ఉండబట్టలేక ఆ సౌందర్య రాశి ఎక్కడున్నది అని నారదుడిని అడిగాడు. దానవేంద్ర, ఆవిడ ప్రస్తుతము పరమేశ్వరుడికి భార్యగా ఉన్నది. అయినా పరమేశ్వరుడిని జయించి ఆవిడ్ని తెచ్చుకోవటం అనేది కష్టమైన పనేమోలే, పోనీ వదిలేద్దాం అన్నాడు. ఈ రకంగా కనిపించి కనిపించకుండా జలంధరుని రెచ్చగొట్టాడు. ఆ మాటలు దానవేంద్రుడి మీద బాగా పనిచేశాయి. వెంటనే పరమేశ్వరుడితో యుద్ధం ప్రకటించాడు జలంధరుడు. ఒక పక్క యుద్ధం జరుగుతోంది. తాను శంకరుడి వేషం ధరించి కొంతమంది రాక్షసుల చేత గణపతి వేషం వేయించి పార్వతీ దగ్గరికి వెళ్లి శంకరుడు వచ్చాడు అని గణపతితో వర్తమానం పంపించాడు. యుద్ధం జరుగుతుండగా శంకరుడు ఎలా వస్తాడు అనే అనుమానం వచ్చినటువంటి పార్వతీదేవికి రాక్షసుల యొక్క మాయ తెలిసిపోయింది. దాంతో రాక్షసులంతా అక్కడి నుంచి పారిపోయారు. అప్పుడు పార్వతీదేవి విష్ణువుకు వర్తమానం పంపించి, జలంధరుడి భార్య బృంద, ఆవిడ మహాపతివ్రత, ఆవిడ యొక్క పాతివ్రత్యాన్ని గనక పాడు చేయకపోయినట్లయితే జలంధరుడు మరణించడు, కాబట్టి నువ్వు వెళ్లి ముందు ఆ పని చూడవలసింది అన్నది. బృంద దీక్షలో ఉండి పరమేశ్వర ధ్యానం చేస్తూ ఉన్నది. ఆ పరమేశ్వరుని పరిపర విధాలు అర్చిస్తూ ఉన్నది. విష్ణువు జలంధరుడి రూపంలో వెళ్లి ఆవిడ యొక్క పాతివ్రత్యాన్ని కాస్త పాడు చేశాడు. అదే సమయంలో పరమేశ్వరుడు పాశుపతాస్త్రంతో జలంధరుడి తలగాస్త నరికేశాడు. ఈ రకంగా లోక కంటకుడైనటువంటి ఆ జలంధరుణ్ణి సంహరించి లోకాలకన్నింటికీ కూడా ఉపకారం చేశాడు ఆ పరమేశ్వరుడు.